యెస్. వీడు తెలుసు కదా! మహమ్మద్ ఆయాజ్ అలియాస్ తన్వీర్. సో, ఈ మనకు అమరావతి జిల్లాలో, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పరత్వాడ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ పరత్వాడ ప్రాంతానికి సంబంధించిన ఈ వ్యక్తి 19 ఏళ్ల ఈ అబ్బాయి దాదాపు 180 మంది బాలికలను ట్రాప్ జేసి, వాళ్ళను హోటల్‌కి తీసుకుపోయి ముంబై, పూణే తీసుకుపోయి, వాళ్ళను వీడియోలు తీసి, సో, ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి రకరకాలుగా కథనాలు మనకు బయటకొస్తున్నాయి కదా! సో, ఎప్పుడైతే ఈ నిందితుని ఇష్యూ అనిల్ ఎంపీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీ అనిల్ బోండే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకొచ్చింది కదా! పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సో, ఈ వీడియోలు ఎవరెవరికి పంపాడు, ఏ ఏ సైట్‌లో పెట్టాడో దాని మీద సైబర్ సెల్ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. సో, మరోవైపు బీజేపీ లోకల్ ఎమ్మెల్యే ప్రవీణ్ నేతృత్వంలో నిందితుడి ఇల్లు ఏదైతే ఉందో, ఆ నిందితుడి ఇల్లు మీద బుల్డోజర్ యాక్షన్ నడుస్తా ఉంది. ఆ విజువల్ ఒకసారి చూద్దాం. పోయిందా पाठवली ना लॉक कर दे लॉक బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఇది దానికి సంబంధించి 19 సంవత్సరాల ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు, వీడు దాదాపు 180 మంది బాలికలను, అందులో హిందూ అమ్మాయిలు ఉన్నారు, అట్లాగే ముస్లిం బాలికలు ఉన్నారు. వాళ్ళందరూ తీసుకువెళ్ళిన తర్వాత నూడుగా వాళ్ళని ఉంచడం, ఆ తర్వాత వీడియోలు తీయడం, ఆ వీడియోలు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ప్రాసిక్యూషన్‌లో కూడా కొంతమందిని దింపినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వీడిని ఎన్‌కౌంటర్ చేయండి, వీడిని ఉంచొద్దు, ఇట్లాంటి దుర్మార్గుని ఉంచొద్దు అంటూ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు పల్లవి.